शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। మన ముందు క్లాస్లో మనము స్వామీజీ గురించి అంటే ఆయన జీవితం గురించి క్లుప్తంగా అంటే అది ఒక అనంత మహాసాగరం ఆయన జీవితం. కానీ అందులోంచి మనం ఏదో ఒక చిన్న చెంచాడో గరిటెడో తీసుకోగలుగుతాం ఈ ఈ తక్కువ టైంలో. అలాగ మనం అటువంటి అంటే భారతదేశ వైభవాన్ని, భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని చెప్పాలంటే అంటే అది పునరుద్ధరించారనమాట. ఆ వైభవాన్ని పునరుద్ధరించి మన సంస్కృతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పి ఆయన అది ఒకటే కాకుండా ఆయన కలకత్తా తిరిగి వచ్చి అదే ఆ విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు అడిగారు అందరూ, మీకు ఎలా అనిపిస్తుంది స్వామీజీ అంటే ఆయన అడుగు పెట్టగానే భూమిని కళ్ళకద్దుకుని ఇది వరకటి కంటా నాకు నా భూమి అంటే అత్యంత ప్రేమాస్పదమైపోయింది అని చెప్పారట అనమాట. ఆపించారు. ఎందుకంటే ఆ విశ్వజనీన సార్వజనీన మతం గురువుది ఏదైతే ఉందో అది ఈ అందరికీ అందాలి. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను అది ఒక ప్రేమ గంగ అన్నమాట. అది దాన్ని అంత ప్రేమే ఉంది దాని వెనకాతల. ఆ ప్రేమ గంగ ప్రవాహము అలాగా సాగుతూ ఉంది. ఎప్పటి వరకు సాగుతుంది ఇది? 1500 సంవత్సరాల వరకు సరిపడా నేను ఇచ్చాను అన్నారు స్వామీజీ అన్నమాట. ఇచ్చేశాను, అది అలా నడుస్తుంది ఇంకా అని. అంటే ఆ ఇంకా ఇంకా 1500 సంవత్సరాల వరకు కూడా ఇంకా ఎవరు కూడా జ్ఞానం కోసము ఇంకా ఎవరు వెతుక్కోలేనంతగా ఆయన ఇచ్చేశారనమాట అది. సో ఆయన అది స్థాపించి ఆయన ఉమ్, అందరినీ సోదర శిష్యుల్ని అందరినీ ఇది చేసి వాళ్ళని ఒక్కొక్క ఆర్గనైజేషన్ అంటే తప్పనిసరిగా అయింది. ఆర్గనైజేషన్ ఉంటేనే కొంత ఆ ఆ పని క్రమబద్ధంగా నడుస్తుంది అని ఆయన రామకృష్ణ మఠం మిషన్లు స్థాపించి ఆయన చేశారని మనం చెప్పుకున్నాం కిందటి వారంలో. ఆయన 39 సంవత్సరాలకే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. శరీరాన్ని వదిలిపెట్టేశారు అంతే. చివరి వరకు కూడా ఆయన క్లాస్ చెప్పి ఆ ఉపనిషత్ తరగతులు ఇది చేసి చక్కగా అందరితో ఆయన ఉల్లాసంగా ఇది చేస్తూ ఆయన ఇంకా ఈ శరీరం చాలు అనుకున్నారు. నా పని అయింది, వచ్చిన కార్యం అది సమాప్తం అయింది కనుక దాన్ని ఇంకా ఈ శరీరాన్ని వదిలేడు. భగవంతుడు శరీరాన్ని వదిలేస్తాడు, మరణించడు అనమాట. శరీరం తీసుకుని వస్తాడు, శరీరాన్ని వదిలేస్తాడు. కనుక సాక్షాత్తు పరమశివుడే ఆ వివేకానందుడిగా వచ్చి ఆ జ్ఞానాన్ని మనకిచ్చి
మేల్కొల్పి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామి వివేకానందులు ఎందుకు వచ్చారు అన్నది. అంటే ఆయన ఉద్దేశం ఆయన నేను ఎందుకు వచ్చాను అన్నది ఒక 2-3 మాటల్లో ఆయన చెప్పారన్నమాట. ఆయన కార్యం ఏమిటి అన్నది అన్నమాట. ఒకటి, భారతదేశం యొక్క ఇదిని పునరుద్ధరించాడు, లేపారు. ఇదే అన్నమాట ఆయన మెయిన్. ఇది ఏమిటంటే ప్రతి మనిషిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉందన్నమాట. అంటే ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటారు. ద థింగ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ఇట్. అంటే మనలో ఆ అనంతమైన దివ్యత్వం శక్తి, భగవత్ శక్తి ఉంది, అనంతమైన. కానీ అది మనము ప్రకటించలేకపోతున్నాం, బయటికి తేలేకపోతున్నాం అన్నమాట. ఇది స్వామీజీ వచ్చింది ఏంటంటే మన యొక్క శక్తిని మనకి తెలియపరచడానికి. నువ్వు నువ్వు అనుకుంటున్నావు మానవ మాత్రుడు కాదు సుమా, నువ్వు అమృతస్య పుత్ర అన్నారు. అమృతస్య పుత్ర. లే, ఏమిటి, దేనికోసం రోధిస్తున్నావు, దేనికోసం బాధపడుతున్నావు, దేనికోసం ఆ చింతలతోనే గడుపుతున్నావు జీవితాన్ని, నరకప్రాయం దేనికోసం అవుతోంది అంటే ఈ దివ్యత్వాన్ని గురించి మనకి తెలియకపోవడం ఒకటి, తెలిసినా దానిని మేనిఫెస్ట్ చేయడం అంటే బయటకి దాన్ని శక్తిగా మనం ప్రకటించలేకపోవడం ఒకటి. అంటే శక్తిగా మన శక్తిని మనం తెలుసుకోలేకపోవడం. ఇది ప్రతి మనిషిలోనూ దివ్యత్వం, జంతువుల్లోనూ కూడా ఉంది. కానీ మనిషికి తెలుసుకోగలిగిన అవకాశం ఉంది కనుక. జంతువులకి లేదు. మనిషికి బుద్ధి అనే ఒక ఫ్యాకల్టీ ఇచ్చాడు. బుద్ధి అని ఇచ్చి భగవంతుడు నన్ను తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నన్ను తెలుసుకో, నిన్ను రెండు ఒకటే. ఇది స్వామీజీ అన్నారు, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ అని. అది ఉపనిషత్తు ఆ, ఇది నుంచి తీసుకున్నారనమాట, ఉపనిషత్తుల నుంచి అన్నమాట. తుష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత. అంటే అది కొంచెం మార్చారు. ఉత్తిష్టత జాగ్రత్త అన్నది ఆయన లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని. ఈ గమ్యం ఏమిటి? అది మనకి అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడం, తెలుసుకుని ఆ దివ్యమైన ఆ ఆ దివ్యత్వంలో ఉండడం. అది అంటే మనిషిగా కాదు. మనిషి అంటే మనిషి నేచర్. వండర్ఫుల్గా స్వామీజీ ఏం చెప్పారంటే మ్యాన్ ఈజ్ బోర్న్ టు కాంకర్ నేచర్, నాట్ టు ఫాలో ఇట్ అన్నారు. అదే అద్భుతమైన ఇది నాకు ఒక జీవిత విధానాన్ని, ఆ అవుట్లుక్ని మార్చిన ఇది అన్నమాట. మ్యాన్ ఈజ్ బోర్న్ టు కాంకర్ నేచర్, నాట్ టు ఫాలో ఇట్ అంటారు. అంటే మనలో ఉన్న ఆ హ్యూమన్ నేచర్ అంటే మామూలు మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క అంటే మనిషిగా ఉంటే ఎలా ఉంటుందో దానిని జయించి డివినిటీ వైపు వెళ్ళడమే మనిషి యొక్క జీవిత పరమార్థం అది. కానీ మనం అసలు ఆ పరమార్థాన్నే మర్చిపోయాం. ఈ పరమార్థాన్ని, ఈ లక్ష్యాన్ని ఇవ్వడానికే వాళ్ళు వచ్చారు స్వామీజీ, శ్రీరామకృష్ణులు, అమ్మ. ఒక్కొక్క మార్గంలో వాళ్ళు బోధించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అందరూ అన్నీ అన్నీ తెలుసు, కానీ ఒకళ్ళది ఒక్కొక్క ఇదిని వాళ్ళు ఇది చేశారు, హైలైట్స్ చేశారు. అది ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవడం అందరికీ తెలియచేయాలనే నేను వచ్చాను అన్నారు. అంటే ఎంతమందికి తెలుసు? మనిషిగా వచ్చాము, పుట్టాము, ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు చచ్చిపోతామో తెలీదు, చావంటే భయం, ప్రతి నిమిషం ఏం జరుగుతుందో అని భయం, ప్రతి నిమిషం మంచి జరగాలన్న ఆరాటం, అనేక కోరికలతో సతమతమైపోవడం, అసలు దుఃఖమయం. కృష్ణుడు కూడా అన్నాడు కదా, దుఃఖాలయం అశాశ్వతం. సో మనిషిగా బతుకుతూ ఈ దుఃఖమయంగా చేసుకుంటూ ఏదో చిన్న చిన్న సంతోషాలని ఏవో అవి చాలా ఆనందం అనుకుంటూ మనిషి ఏం చేస్తున్నాడంటే అసలు ఈ ప్రపంచం ఏమిటి, నేనేమిటి, ఏమిటి ఇలా జరుగుతోంది, దీని వెనకున్న రహస్యం ఏమిటి, దీని వెనకున్న ఆ శక్తి ఏమిటి, ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు, ఎవరు సూర్యుడిని ఉదయించేలా చేస్తున్నారు, ఎవరు
చంద్రుణ్ణి ఉదయించేలా, అదే చంద్రుడోదయం అయ్యేలా చేస్తున్నారు ఎవరు? సమస్త ప్రకృతి దాని ధర్మాన్ని అది నిర్వర్తించేలా చేస్తున్నారు ఎవరు? ఇంతమందిని పుట్టిస్తున్నారు ఎవరు? ఏంటి ఈ పుట్టుక చావులు ఇవంతా మనం ఆ ఆలోచన కనుక్కోకపోతే ఇంకా మనిషిగా భగవంతుడు ఇచ్చిన ఆ ఆ మనిషి జన్మను ఉపయోగించుకోవడం ఏముంది ఇంకా? కనుక ఏంటంటే మనిషిగా వచ్చింది మాధవుడిగా మారడానికి తప్ప ఇంకా ఏ కారణంకి కాదు. మన మహాత్ములందరూ చెప్పింది ఏంటంటే, స్వామీజీ చెప్తారు అద్భుతమైన ఆయన సందేశాలు. మనిషి మనిషిని అని తెలుసుకోవడమే కొంతవరకు పట్టేస్తుంది. ఎందుకంటే చాలా వరకు తినడం, పడుకోవడం, ఆ మైథునం అంటే పిల్లల్ని కనడం, పిల్లల కోసం ఇది అవ్వడం, ఆ తర్వాత భయం అన్నమాట. ఆహార, నిద్ర, భయ, మైథునాలు అన్న భయపడ్డం. ఇవి సమానంగా ఉంటాయి. ఆ జంతువులకి, మనకి అన్నమాట. అంటే ఆల్ అదర్ స్పీషీస్‌కి, మనకి. కానీ మనిషిని ఏది డిస్టింగ్విష్ చేసేది అంటే కేవలం బుద్ధి అన్నమాట. మనిషికి బుద్ధి ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. అంటే జంతువులకు కూడా మనసు అనేది ఉంటుంది కానీ వాటికి తెలియదు అది మనసు అని. సో బుద్ధి ఇచ్చాడు. ముఖ్యంగా మనకి బుద్ధిజీవులు అంటారు మనుషులను. బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి మనం ఈ పర్పస్‌ని అంటే యానిమల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బుద్ధిని ఉపయోగించి జంతువుల కన్నా కొంచెం బెటర్‌గా బతకడానికి ట్రై చేస్తున్నాం. ఓ ఇల్లు కట్టుకుంటున్నాం, కాస్త డబ్బులు వెనకేసుకుంటున్నాం, పిల్లల్ని చదివిస్తున్నాం, మళ్ళీ వాళ్ళని ఇది చేస్తున్నాం తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 4 జంతువులకి మనకి తేడా లేదు. అవి భయపడతాయి. అవి పిల్లల్ని ఇది చేస్తూ ఉంటాయి, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆహారం, నిద్ర ఇవన్నీ మనకి వాళ్ళకి సమానమే. ఇప్పుడు మనిషిగా మనం ఏమిటి? మన గొప్పతనం ఏమిటి? కొంచెం లైఫ్‌ని బెటర్‌గా చేసుకోవడం ఒక్కటేనా? కాదు. కనుక స్వామీజీ ఎందుకు వచ్చారంటే, నా ఆశయం ఏమిటి? నేనొచ్చిన ఆశయం ఏంటంటే, ఈ దివ్యత్వాన్ని మనలో ఉన్న శక్తి, అనంత శక్తి మనలో ఉంది. ఆల్ పవర్ ఈజ్ వితిన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంట. అంటే అనంతమైన శక్తి మనలో ఉంది. కానీ మనం ఏంటంటే, మనం మనిషిలాగా ఉం ఉంటూ, మనిషి తాలూకు స్వభావాన్నే అది సహజం అనుకుంటూ, ఆ మనిషిగానే బ్రతుకుతూ, ఆహ్, మన యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోతూ, అసలు శక్తిని మర్చిపోతూ, అలా జన్మ పరంపరలో పడిపోతున్నాం. ఇది స్వామీజీ ఒక చక్కటి కథ ద్వారా చెప్తారు మనకి బాగా అర్థం అవడానికి. చాలా కథ మేము అలా పిల్లలకి ఇది చెప్తూనే ఉంటాం. పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళెవరో వాళ్ళకి తెలిసే కథ అన్నమాట ఇది. అలాగా మీరు కూడా సాధ్యమైనంత చక్కగా చెప్తూ ఉండండి అందరికీ. ఆ కథ ఏమిటంటే ఒక సింహము, ఆడ సింహము ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అడవిలో కొన్ని కారణాల వల్ల ఒక పిల్లని ప్రసవించి చనిపోతుంది. ఆ పిల్ల పుట్టగానే దానికి అదెవరో దానికి తెలీదు. కనుక ఒక మేకల గుంపు, ఒక గొర్రెల గుంపు అటువైపు వెళ్తూ వాళ్ళతో కలిసిపోయింది ఈ పిల్ల అన్నమాట. ఏం చేయాలో తెలియక. ఇప్పుడు దానికి గొర్రె స్వభావం వచ్చేసింది. గొర్రెలాగా గడ్డి తినడం, గొర్రెలాగా అరవడం. అంటే అలాగా గొర్రె ఎలా అరుస్తుందో అలా అరవడం. ఏదైనా పెద్ద జంతువు వస్తే పారిపోవడం, చావు భయంతో పారిపోవడం, ఇవన్నీ చేస్తోందనమాట. పెరిగి పెద్దయింది. సింహం అయింది. ఎంత మ్యాగ్నిఫిసెంట్ ఇది పెద్దదయింది. కానీ ఏంటి స్వభావం గొర్రెలాగా ఉంది అన్నమాట. ఆ! అలాగ గడుస్తుంటే ఒక ఇంకొక సింహం వచ్చింది. వచ్చితే అన్ని గొర్రెలు పారిపోతున్నాయి. ఈ సింహం గూడా పారిపోతుంది. పట్టుకుని అడిగిందనమాట. "నువ్వెందుకు పారిపోతున్నావు? అవన్నీ గొర్రెలు పారిపోతాయి. నన్ను చూసి భయపడతాయి. నువ్వు నేను ఒకటే గదా! నువ్వెందుకు పారిపోతున్నావు?" "లేదు లేదు నేను గొర్రెనే. నన్ను చంపేయకు" అని బతిమాలాడాను. అప్పుడు ఆ సింహము తీసుకెళ్ళి ఒక నుయ్యి ఉంటే
అక్కడ తీసుకెళ్ళి చూపించింది. రెండు ప్రతిబింబాలు ఒక్కటే ఉన్నాయన్నమాట. ఉండేప్పటికీ ఆ అప్పుడు దానికి తనెవరో తను తెలిసిందన్నమాట. ఇది స్వామీజీ ఎక్కువ చెప్పేవారు. ఎందుకంటే ఈ గురువు అనేవాళ్ళు మనని ఏం చేస్తారంటే, ఈ సింహంలా మనం మనిషిగా బతుకుతున్నాం అంటే మనిషి స్వభావం కలిగి ఉంటున్నాం. మనిషి స్వభావం ఈజ్ నాట్ ద అల్టిమేట్. మనిషి నుంచి డివైన్కి వెళ్ళాలి అంటారు స్వామీజీ. డివినిటీ. యానిమల్ నుంచి హ్యూమన్, హ్యూమన్ నుంచి డివైన్. ఇది మన లక్ష్యం అన్నమాట. ఇప్పుడు మానవ స్వభావంలో ఏంటున్నాయి? ఎన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయి మనకి? జెలసీ, హేట్రెడ్, యాంగర్, ఎనిమిటీ, ఎన్ని ఎన్ని రకాల ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మానవ స్వభావం. ఇవన్నీ జయించి డివైన్కి వెళ్ళాలి మనం. ఇది జర్నీ, ఇది లక్ష్యం మనది. ఇది గుర్తు చేయడానికి స్వామీజీ వచ్చారన్నమాట. అంటే ఇవన్నీ మన ఉపనిషత్తుల్లోనూ అంతా ఉంది. కానీ ఎంతమంది ఉపనిషత్తుల వరకు వెళ్ళి అది ఇది చేస్తారు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కనుక ఆయన సులభతరం చేసి అందులో ఇంగ్లీష్లో ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా తయారు అయ్యింది కనుక బహుశా ఆయనకి ముందు చూపుతోనే అందరికీ, అంటే ప్రపంచం మొత్తం కోసం ఇచ్చారు ఆయన. ఒక భారతీయుల కోసమే కాదు ఆ జ్ఞానం. కనుక ఆయన ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పడానికి, ఆ దివ్యత్వాన్ని తెలిసి నువ్వు అమృత పుత్రుడురా, నువ్వు విలపించకు, రోధించకు, నిస్సహాయంగా రోధించకు అని ఎలుగెత్తి చాటారు ఆయన అన్నమాట. నువ్వు తెలుసుకుని నీ శక్తిని దాన్ని దాన్ని వ్యక్తపరచు, దివ్యత్వాన్ని వ్యక్తపరచు అన్నారు. ఇది ఆయన యొక్క మెయిన్ ఆశయం. అదే అందులో ఆయన ఎక్కువ యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువత మీద ఆయన నా కలలన్నీ నా యువత, భారతీయ యువత సాకారం చేస్తారు అని పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో యువ శక్తి ఇప్పుడు యువకులుగా ఉన్నప్పుడు ఉండే శక్తి పెద్దవాళ్ళు అయ్యాక ఉండదు. కనుక ఈ ఈ యొక్క శక్తి వ్యక్తీకరణకి యువ ప్రాయంలో చక్కగా జరగాలి అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు చేస్తున్నట్టు పిల్లలు ఇంకా పుట్టక ముందే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు చూసారా? ఇది అద్భుతంగా వాళ్ళు తయారవుతారు అనమాట, ముందు ముందు అనమాట. అది నువ్వు ఆత్మస్వరూపుడివి, దివ్యమైన ఆత్మ, పుట్టుకలు చావు లేని ఆత్మస్వరూపుడివి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు అని ఆయన గర్జించారు సింహంలా. గురువు మనకి గురువై మార్గం చూపించారనమాట. ఆయన గురువు ఏం చేస్తాడు? ఆయన మనని మన యొక్క స్వస్వరూపాన్ని తెలియచేస్తాడు. చేసి మనని తెలియచేయడమే కాక మనని నడిపిస్తాడు. అక్కడ మనం ఆ స్థితిలో చేరే వరకు. చేరడం అంటే అది ఎక్కడో లేదు. ఆత్మస్థితి, ఆ మహోన్నతమైన ఆత్మస్థితి మనలోనే ఉంది. కానీ మనం వదిలేయాల్సిన వదిలేస్తే మిగిలేది ఆ పరమాద్భుతమైన ఆ ఆత్మస్థితి అన్నమాట. ఇది మనల్ని వదిలించేలా చేస్తారు గురువు అన్నమాట. చెయ్యి పట్టుకుని ఒక్కొక్కటి 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 వదిలించేస్తూ మన్ని నడిపించి ఆ ఆత్మగా నిలబెడతారు. ఆ దివ్యత్వంలో మన్ని ఉంచుతారు. ఇది గురువు చేసే పని. ఇప్పుడు మనకి గురువు అవసరం లేదు అని ఎంతమంది ఇది చేస్తారు? అవసరం లేదనే వాళ్ళకు కూడా ఏదో ఒకటి భగవంతుడు ఇచ్చిన ఇదే అవసరం అవుతుంది. అంటే ఆ గురువు అవసరం లేకపోయినా అంతకు ముందు మహాగురువులు చెప్పిన థాట్స్నైనా వాళ్ళు పట్టుకోవాలి. అది అది ఏదో ఒక ఇదిని పట్టుకుంటే తప్ప వాళ్ళు ఆ దివ్యత్వం వైపు ప్రయాణించలేరు, దివ్యత్వ స్థితిని పొందలేరు. కనుక యువత యువత మన దేశంలో యువత ఎక్కువ ఉన్నారు కనుక ఆయన ఎప్పుడు ఆ యువత మీదే ఆశలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తారు. పని చేసి వాళ్ళు 100 మంది యువకులు, ప్యూర్ నిస్వార్థమైన యువకులు నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్నే మారుస్తాను అన్నారు ఆయన. నేను ప్రపంచాన్నే మార్చగలను. అది ఆ నిస్వార్థమైన పవిత్రమైన యువకులు అంటే ఏ కామవాసన లేకుండా నిస్వార్థంతో
భగవంతుడి యొక్క పని కోసం భగవంతుడి కోసమే ఇది చేసి జీవిస్తాం అనే వాళ్ళని 100 మందిని ఇస్తే నాకు మార్చేస్తాను అనేవారు ఎప్పుడు అన్నమాట. కానీ ఆయన కేవలం యువత కోసమనే కాదు, ఆయన ఏంటంటే ఈ ప్రతి ఒక్క మనిషిని అంటే ఫ్రీడమ్, అంటే చూడండి, మనం అందరం కూడా మనసుకి బానిసలం కదా. ఆ మనసుకి మనం బానిసలం అయిపోయాం. మనసు ఏం చెప్తే అది వింటాం. మనసు అదే నిజం అనుకుంటాం. నా మనసు చెప్తోంది నేను చేస్తానని. కానీ మనసు ఎప్పుడు కూడా మనని మిస్లీడ్ చేస్తూ ఉంటుంది. మనసు అనేది ప్రాపంచిక ఇదితోటి తయారైంది. మనసు మాట ఎప్పుడు వినకుండా బుద్ధి మాట వినాలి. బుద్ధి ఇంకోటి చెప్తూ ఉంటుంది మనకి, కానీ బుద్ధి మాట పెడచెవిన పెడతాం. ఆ బుద్ధి ఆత్మకు దగ్గరగా ఉంటుంది అంటారు భగవద్గీతలో. అక్కడ ఆత్మ దగ్గరగా ఉండి బుద్ధి మనని సరైన గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ మాయలో పడిపోయి మనసు మాట వినేస్తాం అన్నమాట. బుద్ధి ఏం చెప్తుంది, నువ్వు సత్సంగం చెయ్యి అంటుంది. మనసు ఏం చెప్తుంది, అబ్బా ఏం వింటాం లేదు, ఏదో సినిమా చూసుకుందాము అని చెప్తుంది. ఇలా ఈ రెండిట్లో బుద్ధి మాటని, అంటే బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంది కనుక మనం దానిని కనుక ఫాలో అవుతుంటే ఏమవుతుందంటే అది మనకే పరిచయం చేస్తుంది. స్వస్వరూపాన్ని మనం ఎవరో తెలియచేస్తుంది. అలా కాకుండా మనసుకి బానిసలం అయ్యామంటే మనని కంప్లీట్గా ఈ గమ్యం, ఈ లక్ష్యం ఏదో ఉందో దానికి ఆపోజిట్గా తీసుకెళ్తుంది. మనసు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బుద్ధి మనలోనికి మనని తీసుకెళ్తున్నాను. ఈ అందుకని స్వామీజీ ఎప్పుడూ కూడా ఆయన ఆ భక్తి, జ్ఞాన, ధ్యాన, కర్మ యోగాలు నాలుగిటిని కంబైన్డ్ చేసైనా లేదా ఏ ఒక్కటినైనా తీసుకుని ముక్తులు కండి అన్నారు. అంటే ఈ యోగాల ద్వారా మనము ఫ్రీడమ్, అంటే మనం ఆ ముక్తి అంటే ఏమిటి, ఈ మనసు ఈ ప్రపంచంలో మనం పూర్తిగా ఉండిపోయిన మనము ఈ భావన, అంటే ఈ ఆలోచన ఈ మనిషిగా మనని జీవించేలా చేస్తున్న వాటి నుంచి అన్నిటి నుంచి ముక్తి అయ్యి మన స్వస్వరూపంలో మన ఉంచుతున్నాను. అంటే యోగులు, మహాయోగులు, జ్ఞానులు, ఋషులు, ఆ ఆ తపస్సులు అందరూ కూడా ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. రమణ మహర్షి, రామకృష్ణులు, స్వామీజీ, శారదామాత, ఇంకా ఆ ప్రత్యక్ష శిష్యులు, వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొంది రెండు ఒకటే, భగవత్ సాక్షాత్కారం పొంది ఆ భగవంతుడితో ఉంటూ ఈ ప్రపంచంలో చేయవలసింది చేస్తారు. మనం అలా కాకుండా ఏమంటాం, మనం మనలాగే ఉంటూ ఈ ప్రపంచంతో కొట్టుకుపోతూ ఉంటాం. ఇది ఇది తేడా. కనుక మనం కూడా వాళ్ళు చెప్పినట్టు మనం ప్రయత్నిస్తే, మనం సాధన చేస్తే మనం కూడా అది పొందగలము. స్వామీజీ అంటారు, ప్రతి ఒక్కళ్ళు ఒక వివేకానందుడు అవ్వగలరు. ఆ ఆ యొక్క అలాంటి శక్తి మీలో కూడా ఉంది, కానీ ప్రయత్నించట్లేదు, నిద్రపోతున్నారు అంటారు ఆయన. నిద్ర నుంచి లేవండి, లేవండి, లేచి మీ గమ్యం ఏంటి, అది ఆ ఆ మన యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకుని ఆ దివ్యత్వంలో ఉండడం, ఆ దివ్యత్వాన్ని ప్రకటించడం. అంటే ఎందుకు ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అందరికీ శాంతిగా ఉండేది, రామకృష్ణుల దగ్గరికి వెళ్తే ఎందుకు శాంతి? ఎందుకంటే వాళ్ళు ఆ ఈ మానవ స్వభావాన్ని లేని భగవంతుడిగా ఉన్నారు కనుక అక్కడ శాంతి లభిస్తుంది. అంటే మానవ స్వభావం ఏది మనకి శాంతిని ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడా శాంతి లేదు. కేవలం ఈ ప్రపంచ పరిధిని దాటి మన స్వస్వరూపంలో ఉంటేనే శాంతి లభిస్తుంది. అది అసలైన శాంతి, పరమశాంతి. మనిషి తెలుసో తెలియకుండా ఆనందం కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషం ఎలా ఆనందం కలుగుతుంది, ఎలా ఆనందం కలుగుతుంది, ఇది ఇది తింటే బాగుంటుంది అనిపిస్తుంది, అది ఉంటే బాగుంటుంది, ఈ ఈ ఆనందం కోసమే వెతుకుతున్నాడు మనిషి.
కానీ ఆ శాశ్వతమైన నిజమైన ఆనందం అనేది ఆ శాంతిలో ఉంది. ఆ శాంతి కేవలం ఆ ఎప్పుడైతే మన డివినిటీని తెలుసుకొని ఆ దివ్యమైన ఆ స్థితిలో ఉంటే తప్ప శాంతి ఏ మనిషికి ఉండదు. అది అందులో ఇప్పటి ప్రపంచంలో మనకి ఈ సాధన చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు యాంగ్జైటీలతో, ఫియర్స్ తోటి, అనేక రకాలు. స్వామీజీ అద్భుతమైన సందేశము ఏమిటంటే, నెక్స్ట్ ఆయన అభి అన్నారు. ఇది ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారు. ఆయన ఎప్పుడూ చెప్పారు, ఉపనిషత్తులే నేను, నా సందేశాలన్నీ ఉపనిషత్తులవే, నేను వేరేగా ఏం చెప్పలేదు. అందులోంచి తీసుకునే మనకి సింప్లిఫై చేశారు, సరళీకృతం చేసి ఇచ్చారు. అభి అన్నారు అంటే బీ ఫియర్లెస్ ఆల్వేస్. ఆ ఫియర్లెస్నెస్ ఎప్పుడు వస్తుంది? మన దివ్యత్వాన్ని, మన యొక్క ఆ శక్తిని తెలుసుకున్నప్పుడే వస్తుంది. ఆ శక్తిగా మనం ఉన్నప్పుడే వస్తుంది ఫియర్లెస్. కానీ ఆ శక్తిని మనం ఎలాగ ప్రకటించుకోవాలి, ఎలాగ మనం ఇప్పుడు చూడండి, అది నిద్ర లేపడం ఒక మామూలు జాగృతం అంటారు. కుండలిని జాగృతం అంటారు. కుండలిని జాగృతం అంటే ఏంటి? మనలో ఉన్న అనంత శక్తి మన జీవిత కాలంలో అది నిద్ర లేవకుండానే మనం పుడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, చచ్చిపోతున్నాం. ఈ శక్తిని ఉపయోగించుకోవట్లే. ఇది అది అసలు ఎంత ఆ, బాధాకరమైన విషయం అంటే, మన శక్తిని మనం ఉపయోగించుకోకుండా భగవంతుడు ఇచ్చిన ఈ ఇన్స్ట్రుమెంట్ శరీరం ద్వారా ఆ శక్తిని ఉపయోగించుకోకుండా మనం ఏదో అందులో అసలు ఒక వంతు కూడా ఉంటుందో కాదో దాని వంతుతో మనం బతుకుతున్నాం, జీవిస్తున్నాం, చనిపోతాం. కానీ ఈ మిగతా శక్తి అంతా వృధా అయిపోతుంది. ఇది స్వామీజీ అన్నారు, లేదు లేదు, మీరు ఈ 4 యోగాలలో లేదా 4 యోగాల్ని తీసుకోండి, వాటిని సాధన చేయండి, చేసి ముక్తులు కండి, ఇందులోంచి బయటపడండి. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండండి అని చెప్పడానికి రాలేదాయన. అది భగవంతుడు. భగవంతుడు అవతార రహస్యాలన్నీ కూడా ఏంటంటే, ఆ ఆ ముందు యుగాల్లో రాక్షసులు వాళ్ళు ఆ రాక్షసత్వాన్ని అణచడానికి అది అని మనకి చెప్పబడుతుంది కదా. ఇప్పుడు శ్రీరామకృష్ణులు అవతార పురుషులు, ఆయన ఎందుకు వచ్చారు, అవతార వరిష్ఠులు వచ్చారు అంటే, ఇప్పుడు మన మనసులో ఉన్న రాక్షసత్వాన్ని ఇది చేయడానికి అన్నమాట. అంటే మన పాపాలను హరించి ఆ యొక్క మనసుని ఆ ఖండన భవబంధన అంటారు. అంటే ఈ బంధనాల్ని ఖండించి ఆ ముక్తి ఇవ్వడానికే భగవంతుడు వస్తాడు ఎప్పుడు కూడా. ఆయన ఈ మాయను దాటండి, నా నన్ను చేరుకోండి, మీరు నేను సమానమే అని చెప్పడానికే వస్తాడు తప్ప ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి. అస్ స్వామీజీ ఖచ్చితంగా చెప్పేశారు. అసలు హ్యూమన్ బర్త్ ఈజ్ నాట్ టు ఎంజాయ్ ద వరల్డ్, ఈజ్ నాట్ ఫర్ ఎంజాయింగ్ ద వరల్డ్ అని చెప్పారు. ఖచ్చితంగా చెప్పారు. వరల్డ్ని ఎంజాయ్ చేయడానికి మీరు రాలేదు. హ్యూమన్ బర్త్ అనేది టు రియలైజ్ గాడ్, టు రియలైజ్ గాడ్ అంతే. టు రియలైజ్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ రెండు ఒకటే. గాడ్ని నమ్మని వాళ్ళు కూడా సెల్ఫ్ రియలైజేషన్ అన్నది నమ్మాలి. ఇది నమ్మక తప్పదు. ఎందుకంటే సెల్ఫ్ లేకుండా లేడు కదా, సెల్ఫ్ అనేది ఉంది కదా. ఎవరు ఆ సెల్ఫ్? ఏమిటి? ఎవరు నేను అన్ని తెలుసుకున్నా, నువ్వెవరో తెలుసుకో అనేవారు రమణ మహర్షి. ఎప్పుడు కూడా నువ్వెవరో తెలుసుకో, అన్నిటికీ సమాధానం అదే అనేవారు. అలాగా స్వామీజీ వచ్చి ఆ మనకి ఈ భక్తి జ్ఞాన కర్మ ధ్యాన యోగాల ద్వారా, రాజయోగాల ద్వారా ఆ ఆ యొక్క దివ్యత్వం దివ్యత్వాన్ని పొందడమే. ఆ పొందడం అంటే పొందడం కూడా కాదు, దివ్యత్వాన్ని మనం ఉన్నవి తీసేసి దివ్యత్వంలో ఉండడమే. అది దాని అని యొక్క
ఇది ముక్తుడు అవ్వడం అంటే మానవ నేచర్ నుంచి అంటే హ్యూమన్ నేచర్ నుంచి ముక్తి పొంది డివైన్ గా ఉండడం అన్నది మన లక్ష్యము అని స్వామీజీ ఎలుగెత్తి చెప్పారు. అదంతా మిగతాదంతా ఆయన ఇది ఎలా సాధించాలి, ఇవి ఎలా సాధించాలని అనేక మార్గాలు ఇచ్చారు, అనేక మార్గాలు. అది అందులో అతి గొప్ప ఏంటంటే రామకృష్ణ మిషన్ యొక్క ఆదర్శాలు ఏంటంటే రెండు ఇచ్చారన్నమాట, రినౌన్సియేషన్ అండ్ సర్వీస్. ఒకటి త్యాగ బుద్ధి కలిగి ఉండడం. మనకి వేదాల్లో కూడా చెప్తుంది త్యాగేనైకైనా అమృతత్వం. త్యాగంతోనే మనకి అమృతత్వం వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అమృతత్వం అమృతస్య పుత్ర అన్నారు. అంటే మనం అమృత పుత్రులం మనం. కానీ ఆ అమృతత్వాన్ని ఎలాగ మనం పొందాలి అంటే త్యాగం ద్వారా అని మహాత్ములందరూ కూడా చెప్పారు. వేదవాక్కు అది త్యాగం. ఆ త్యాగము అండ్ ఇంకొకటి చేర్చారు ఆయన, సేవ అన్నది. త్యాగము, సేవ, ఈ ఆదర్శాలు అంటే మన నేషన్కి, మన జాతికి ఆయన ఇచ్చిన ఆదర్శం ఏంటంటే త్యాగము, సేవ. త్యాగము, సేవ. ప్రతిరోజు కూడా మనిషి ఎలా అయిపోయాడంటే ఇందులో కలియుగ ప్రభావము, ఆ కలి ప్రభావంతో ప్రతిరోజు నేను నా కుటుంబము ఎలా సంతోషంగా ఉండాలి, నా వాళ్ళు అందరూ ఇదే ధోరణితో అయిపోయి ఎక్కువగా దానివల్ల ఎంతో మనకి భగవంతుడు ఎంతో ఇచ్చాడు, అన్ని న్యాచురల్ రీసోర్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవేమవుతున్నాయి, స్వార్థం వల్ల ఈ ఈ అంతా కూడా ఆ ఒక చోట అక్యుములేట్ అయిపోయి మిగిలిన వాళ్ళు బాధపడడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. జ్ఞానం లేకపోవడం, ఇందాక స్వామీజీ మనం ముందర చెప్పుకున్న విద్య లేకపోవడం. కనుక ఆయన ఏం చెప్పారంటే ఇటువంటి విద్య అవసరము. ఏ విద్య అంటే మనని మనం తెలుసుకోగలం. అంటే ఆయన ఏమంటారంటే ఎడ్యుకేషన్ ఈజ్ టు బ్రింగ్ అవుట్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ అస్. అర్థమై ఉంటుంది మీకు. ఎడ్యుకేషన్ ఈజ్ టు బ్రింగ్ అవుట్, టు మేనిఫెస్ట్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ అస్. పర్ఫెక్షన్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇట్ అంటారు. అంటే త్రూ ద ఎడ్యుకేషన్. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? నాట్ అకాడమిక్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ కాదు. అకాడమిక్స్ మనకి ఏం చెప్తాయి? మన యొక్క దివ్యత్వాన్ని చెప్తాయా? అవన్నీ ఎలా మేనిఫెస్ట్ చేయడం చెప్తాయా? అకాడమిక్స్, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా అకాడమిక్స్ అవన్నది ఈ ప్రపంచంలో ఏదైనా సాధించడానికి తప్ప అది మనకి ఇటువంటి విద్యని బోధించలేదు. ఆయన ఏమన్నారు, రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ విచ్ కెన్ హెల్ప్ అస్ టు బ్రింగ్ అవుట్ అవర్ పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ అస్, టు మేనిఫెస్ట్ అనొచ్చు. అది ఆ ఎడ్యుకేషన్ కావాలి మనందరికీ అని ఆయన ఈ మొత్తం ఆయన ఇది అంతా ఆ విధంగా అందరినీ ఎడ్యుకేట్ చేయడం అన్నదే ఒకటి పెట్టుకున్నారు అన్నమాట. ఆయన ఆయన 39 సంవత్సరాలే జీవించారు. ఆయన శరీరాన్ని వదిలేశారు. కానీ ఆయన ఏమంటారంటే నేను ఈ ప్రపంచంలో ఒక కూడా ఆకలితో ఉన్న ఒక చిన్న ఇది ఉన్నా నేను సహించలేను, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. తర్వాత నేను ఎక్కడికి లేదు, మీతోనే ఉన్నాను. కనుక ఆ ధైర్యంగా మీరు మీ ఆత్మతత్వాన్ని, శక్తిని ప్రకటించి జీవించమంటే చెప్తూ ఉంటారు. ధైర్యం ఆయన ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు. ఈ ప్రపంచంలో పాపము అంటూ ఉంది అంటే అది వీక్నెస్ అంటారు. వీక్నెస్ వల్లనే అన్ని జరుగుతాయి. అన్ని ఈవిల్స్కి మూల కారణం వీక్నెస్. వీక్నెస్ దాన్ని స్ట్రెంగ్త్ కింద మార్చుకోండి త్రూ ఆయన ఇచ్చిన మార్గాలు అన్నమాట. అందులో ఒకటి అద్భుతమైనది సేవ ఇచ్చారు ఆయన. సేవ సేవ చేయండి, నిష్కామంగా సేవ చేయండి. నిష్కామ కర్మ అంటే సేవ, కర్మ కూడా కాకుండా ఆయన సేవ అన్నారు. సేవించండి, శివజ్ఞానే జీవసేవ. శివుడుగా అందరిలో శివుడిని చూస్తూ లేదా విష్ణు అంటే భగవంతుడిని చూస్తూ అందరిలో
సేవించండి. దాని ద్వారా మీరు ముక్తులవుతారు. ఈ ఈ ఈ జనన మరణ చక్రాల నుంచి ముక్తులైపోతారు అని చెప్పి సేవ అనే అద్భుతమైనది ఇచ్చి, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు. అద్భుతమైన ఇది అన్నమాట. అంటే మనని స్వామీజీ యొక్క రచనలు, స్వామీజీ యొక్క సందేశాలు ఎలా ఉంటాయంటే, పక్షవాతం వచ్చి పడుకున్న వాడికి కూడా స్వామీజీ యొక్క ఇవి మనం వినిపించామంటే, మీరు యూ హ్యావ్ టు స్టడీ అందరూ కూడా. చిన్న చిన్న పుస్తకాలతో మొదలు పెట్టండి. ఎందుకంటే ఒక మహాత్ముడు, ఒక పరమశివుడు సాక్షాత్తు వచ్చి మనకి జ్ఞానాన్ని ప్లేట్లో పెట్టి అందిస్తే మనకి అది తీసుకోవడానికి కూడా లేదా? ఇంత మాయలో మునిగిపోయి ఉన్నామా? కనుక ఆయన ఆ దుమ్ము దులిపేస్తారు అనమాట. అంత దులిపేసి ఆయన మన యొక్క ఆ శక్తిని ఎలాగో ప్రకటించుకోవాలో ఆయన ఇది చేస్తారు మనకి అన్నమాట. అందుకే అంటారు వీక్నెస్ వద్దు, మూఢనమ్మకాలు ఇవన్నిటి మీద ఆయన నిరసించారు అనమాట. అది చదివిన వాళ్ళందరికీ ఈ మూఢనమ్మకాలు కానీ పిరికితనం కానీ అసలు కనిపించకుండా పోతుంది. అంత ఆయన రచనల్లో ఆ శక్తి ఉంది. ఆ మాటలు ఇప్పటికీ కూడా మనకి ఒక ఉత్తేజితం చేస్తారు. ఎంత ఉత్తేజితం అవుతా అంటే ఇంకా నిస్పృహ, నిరాశ, నిస్పృహలు ఉన్న వాళ్ళని కూడా లేపాడు. నా ఎక్స్పీరియన్స్లోనే అనేక ఇవి జరిగాను. ఒక అతను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు ఇంకేమీ లేదు అని నాకు ఎలా వచ్చిందో తెలియదు. ఒక మెసేజ్ ఎవరో ఇచ్చారట, నా మెసేజ్ ఇచ్చారు. అతనికి నేను ధైర్యం చెప్పి స్వామీజీ యొక్క పుస్తకాలు పంపి, మీరు లేదు అలాగే ఎప్పుడు చేయడానికి లేదు, ఇవి చదవండి అని ఎక్కడో పల్లెటూరులో ఒక టీచర్ ఆయన అవి చదివి జీవితాన్ని తను మార్చుకోవడమే కాక ఇప్పుడు ఎంతో మందికి ఆ ఇవి తెలియచేస్తూ పల్లెటూరులో పిల్లలకి చెప్తూ ఆయన ఒక అర్థవంతమైన జీవితం, మీనింగ్ఫుల్ లైఫ్ ఈ స్టార్టెడ్ లివింగ్. ఆత్మహత్య చేసుకోబోయేవాడు. ఇటు ఇటువంటి ఏ ఎటువంటి నిరాశ నిస్పృహల్లోనూ కూడా స్వామీజీ ఆ సందేశాలు మనని లేపుతాయన్నమాట. లేపి అది కూర్చోపెట్టేస్తాయి, పరిగెట్టిస్తాయి కూడా. అటువంటి అద్భుతమైన శక్తి ఆయన సందేశాల్లో ఉందండి. స్ట్రెంత్ అది ఆయన అసలు బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అన్నారు. అంతే, ధైర్యంగా ఉండండి, పిరికితనం వద్దు. అదే పాపం, ఇంకేమీ పాపం లేదు ప్రపంచంలో. ఇలాగ ఆయన గర్జించారు, సింహ గర్జన చేశారు. దేని మీద? మానవ స్వభావం మీద అన్నమాట. అసలు స్వామీజీని మీరు ఒక చక్కగా ఒక మంచి క్యాలెండర్, మంచి పిక్చర్ తీసుకుని మీ రూమ్లో పెట్టుకోండి. అసలు ఆ తేజస్సు, ఆయన కళ్ళు అంత డివైన్ ఇదిని ప్రకటిస్తూ ఉంటాయి. అవి చూస్తుండే ఇప్పుడు మీకు కృష్ణుడి ఫోటో కూడా ఇచ్చి ఉంటారు ఆ ఆర్యజనని ఇదిలో. మీరు ఈ మహాత్ముడు ఇది కూడా పెట్టుకోండి. ఆయన ఆ ఆ యొక్క ఇది ఎవరికి వస్తుంది అన్నమాట. వీళ్ళిద్దరూ వేరు కాదు, కానీ ఆయనని చూస్తూ ఉంటేనే చాలని చెప్తారు చాలా మంది అన్నమాట. రామకృష్ణ మఠ స్వామీజీలా ఆ పిక్చర్ చూస్తూనే ఉంటే మనలోకి ఆ ధైర్యం, ఆ ఉత్సాహం, అంటే ఆ ఉత్తేజం అన్నీ కలుగుతాయని. అంతటి ఆ టీవీ ఆయనది, టీవీ తేజస్సు, ఆ దివ్యత్వం అది అలా నిలబెట్టేసే ఫారినర్స్ని ఆయన యొక్క ఆ వ్యక్తిత్వం అన్నమాట. అది ఆయన కి ఎలాగొచ్చింది ఆ గురుభక్తి, ఆ బ్రహ్మచర్యం, ఆ కోరికలు లేకపోవడం, ప్యూరిటీ, పవిత్రత. ఆయన అంటారు పవిత్రత, నిస్వార్థం, సత్యం, ఈ మూడు ఎక్కడ ఉంటాయో 1000 మంది సూర్యులు వచ్చినా ఏమీ చేయలేరు వాళ్ళని అంటారు. ఈ మూడు ఉండాలి అందులో. ఇంకా నాకు చాలా నచ్చింది, ఆయన అద్భుతమైన ఒక మాట చెప్పారు, అన్సెల్ఫిష్నెస్ ఇస్ గాడ్ అంటారు. అంటే గాడ్ అన్సెల్ఫిష్నెస్, నిస్వార్థంగా ఉండు, నువ్వు గుడికి కూడా వెళ్ళక్కర్లేదంటారు. నువ్వు ప్రతి ఆస్పెక్ట్లో జీవితంలో నిస్వార్థంగా ఉండు, నువ్వు ఏ గుడికి వెళ్ళకపోయినా నువ్వే భగవంతుడివి అంటారు. గాడ్, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అన్నారు. ఎంత అద్భుతమైన ఇది ఇచ్చారు అసలు ఆయన. ఎప్పుడూ ఒకటి చెప్పేవారు, అసలు 50 ఏళ్ల పాటు ఏ గుడికి మీరు వెళ్ళక్కర్లేదు,
మీరు కనుక ఇవి పాటించితే అని అంటే భగవంతుడు గుడిలోనే ఉన్నాడు అన్న మన భావన నుంచి అక్కడ మనకి మనలోనే ఉన్నాడు నుంచి మనమే భగవంతుడు అన్న ఇది ఆయన తెప్పిస్తారన్నమాట. అప్పుడు మనకి అమ్, మనమే భగవంతుడు అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం భగవంతుడు నాలోనే ఉన్నాడు అని ఒకటి ఇంకా ముందుకు వెళ్ళి నేనే ఆయన అనుకున్నప్పుడు అప్పుడు మానవ స్వభావం ఎలాగ ఉంటుంది అది ఆ సాధన కనుక చేస్తూ ఉంటే ఆ మానవ స్వభావం ఎగిరిపోతుంది, పారిపోతుంది. ప్రేమ ఒక్కటే మిగులుతుంది. భగవంతుడి ప్రేమ ఆయన అదే అంటారు, ప్యూరిటీ, ప్రేమ ఇవే జయిస్తాయి అన్నమాట. అంటే ఇంటలెక్ట్ని కూడా రీచ్ అవ్వలేదన్నారు భగవంతుడు. నువ్వు ఎంత తెలివైన వాడు అన్నా అవ్వు, బట్ హార్ట్ ఓన్లీ రీచెస్ గాడ్, నాట్ ఇంటలెక్ట్ అంటారు. హార్ట్ అంటే ప్రేమ, ప్రేమకి అదే ఇది కదా మూలం. అనగా ఎంత అద్భుతమైన విషయాలు అన్నమాట. అంటే ఏదో తెలివితేటలు ఉన్నాయనుకోని మురిసిపోతూ ఉంటాం, చాలా తెలివైన వాళ్ళు అంటాం. కానీ ఎన్ని తెలివితేటలు ఉన్నా హృదయం అనేది లేకపోతే, హృదయం ఓపెన్ అవ్వకపోతే అది భగవంతుడిని మాత్రం చేరలేదు. అంటే ఈ దివ్యత్వాన్ని మాత్రం పొందలేము అని స్వామీజీ ఖండితంగా చెప్తారు. అంటే ఆయన జీవితం అంతా చూస్తేనమ్మా ఎటువంటి హృదయం అంటే ఆయనది, ఆ విపరీతమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ మానవాళ్ళ మీద, ఆయనకి అవధులు లేని ప్రేమ భారతీయుల మీద. ఇంకా ఎంత ప్రేమ అంటే మనం చెప్పుకున్నాం కదా వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఆయనకి పెద్ద పెద్ద బాగా వెల్దీ పీపుల్ ఇళ్లల్లో వాళ్ళు ఆయనకి అకామిడేషన్ ఇచ్చారు ఆఫ్టర్ షికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్. కానీ ఆ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఆ పరుపుల మీద పడుకోకుండా ఆయన కింద పడుకుని విలపిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు చూసినా ఆయన దిండు తడిగా ఉండేది టైప్. ఎందుకంటే ఆయన వాళ్ళ విలాసం చూసి అయ్యో నా భారతీయులు ఇలాగ లేరే, వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారే ఆ బ్రిటిష్ పాలనలో అవ్వచ్చు, లేదా వాళ్ళ సొంతగా ఉద్ధరించుకోలేని పరిస్థితిలో ఉంటూ కష్టాలు పడుతున్నారే, వాళ్ళకి ఇటువంటి జీవితం ఉండకూడదా అని ఆయనకి దుఃఖం వచ్చేసి ప్రతిరోజు ఆయన దిండు తడిసేటట్టు విలపిస్తూ ఉన్నారు. అంటే అత్యంత ప్రేమాస్పదుడు ఆయన. నాకు ఆయన మొత్తం జీవితం చదివి నాకు అనిపించింది ఏంటంటే అసలు ప్రేమ అన్న ఒక సూత్రంతో ఆయన పనిచేశారు ఇక్కడ వచ్చి. ప్రేమ అంతే, ప్రేమ అవధులు లేని ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ. ఈ మనుషులు అంటే ఆయనకి, మనిషి అంటే అంత ప్రేమించిన వాళ్ళు నాకు, అంటే ప్రకటించిన వాళ్ళు కూడా, ఆ ప్రేమను ప్రకటించిన వాళ్ళు కూడా. బుద్ధుడికి కూడా ఆయనకి ప్రేమ ఉంది. ఎందుకంటే స్వామీజీయే బుద్ధుడిని చాలా సార్లు ప్రైజ్ చేస్తారు, ఆ బుద్ధుడిని చాలా ఇష్టపడ్డారు. కానీ ఈ ప్రకటన అంటే ప్రేమని ప్రకటన చేయడం అన్నది తర్వాత ఆ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అనేకమైన ఎదుర్కొని ఆయన ప్రపంచ పర్యటన చేస్తూ ఇదంతా ఇది చేయడం అన్నది స్వామీజీ యొక్క ఒక ప్రత్యేకత అన్నమాట. ఆ ఎలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది, ఎలాంటి ఇది ఆయన ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు ఇచ్చారు, బూస్టింగ్ ఇచ్చి లేపి ఎంతమంది స్వాతంత్ర పోరాట యోధులు అందరూ స్వామీజీ యొక్క ఇన్స్పిరేషన్ ఆయనకి. ఆయనని తీసుకునే వాళ్ళు ఆ ఆ పోరాటం చేశారనమాట ఆయన. అంటే ఎంతమందిని అప్పుడు ఇప్పుడు కూడా ఎంతమంది ఆయన జీవితం ఆ ఆ ఇవి అంటే సందేశాలు తోటి ప్రభావితమయ్యి ఆ శక్తిని వాళ్ళు వాళ్ళు ఉమ్, ఉద్ధరేది ఆత్మనాత్మానం మనల్ని మనమే ఉద్ధరించుకోవడం, ఆ శక్తిని మనమే
తెలుసుకోవడం, దాన్ని ప్రకటితం చేయడం అన్నది ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో అనేక మంది జీవితాలు అవి మీనింగ్ఫుల్ అవ్వడమే కాక ఆ దివ్యత్వం వైపు దానికి పెద్ద ఉదాహరణ సిస్టర్ నివేదిత. ఏదో ఎక్కడో దేశంలో ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ అనేక మంది ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన బాటలో నడిచి అన్నీ త్యజించి త్యాగం త్యాగం అసలు రామకృష్ణ మఠం అంటే ఫస్ట్ కాషాయ వస్త్రాలే త్యాగానికి గుర్తు అది. కానీ ఆ త్యాగాన్ని ఎంత ఎంఫసిస్ ఇచ్చారంటే దాని ద్వారా తప్ప మనకి ఇంకొక మార్గం అనేది కష్టమవుతుంది అది. కనుక వాళ్ళు ఆ దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చెప్పారు వాళ్ళు అన్నమాట. త్యాగం అన్నది కావాలి, త్యాగం అది. అలాంటి అద్భుతమైన ఇల్లు ఆయన ఒక మాట అంటారు. అంటే ఎన్ని సందేశాలు ఉన్నాయమ్మా. మనకు ఉన్న టైంలో ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇంకొక 10 నిమిషాలు ఓపిక్గా ఉండండి. వాళ్ళు లేటుగా మొదలు పెట్టాం కనుక. ఆయన అంటారు, ఎదుటి వాళ్ళ బాధని గ్రహించి ఆ బాధని ఇది చేసే వాళ్ళే మహాత్ములు. అంటే ఇతరుల కోసం జీవించే వాళ్ళే మహాత్ములు అంటారు. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, అదర్స్ ఆర్ డెడ్ అంటారు ఆయన. అంటే ఎందుకు ఇది చెప్పారు, ఎందుకు అని చాలా మంది దాని మీద ఒక లోతుగా స్టడీ చేయకుండా అరే అలా అనేసారు ఏమిటి, మన కోసం మనం బతకడంలో తప్పేముంది అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ చాలా డీప్ మీనింగ్ ఉంది అందులో అన్నమాట. నిజానికి మనము ఇతరులు వేరు కాదు. ఇద్దరు మన అందరికీ లింక్ ఉంది. అందరికీ విశ్వం అంతా లింకుడు అది అది. ఎందుకంటే ఉన్నది ఒకటే ఆత్మ. ఈ శరీరాలు వేరుగా కనపడుతున్నాయి కానీ లోపల ఉన్న ఆ మనసు అది విశ్వం అంతా ఒకటే ఉంది. కనుక ఏమవుతుంది, ఆ ఆ మనం ఇంకొకళ్ళని హ్యాపీగా ఉంచుతున్నామంటే కారణం మనము ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మనము ఒకటే కనుక. ఇది ప్రయత్నపూర్వకంగా అంటే దీని వెనక ఎంత డీపర్ మీనింగ్ ఉందో స్వామీజీ అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళే మహాత్ములు, అదర్స్ ఆర్ డెడ్ అని. అంటే ఈ వన్నెస్ అన్నది కనుక తెలుసుకుంటే ఆటోమేటిక్గా వి డోంట్ లుక్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ ఎట్ ఆల్. ఎందుకంటే స్వామీజీ అంటారు, ప్రపంచం ఎంత దుఃఖభూయిష్టం కదా, ఎంత ఎంత దుఃఖం ఉంది చుట్టూను. ఇలాంటి ప్రపంచంలో ఒక్క రోజైనా నువ్వు ఒక మనిషి ఇదిలో సంతోషం కలిగించావా, వాళ్ళని ఒక నవ్వు తెప్పించగలిగావా, అది చాలు అంటారు. అది అంటే ఆ చిన్న సాధన మనని ఎక్కడికో తీసుకువెళ్తుంది అనమాట. అది ఆయన అంటారు, ఇది ఇప్పుడు ఇంత ప్రపంచంలో అనేక సమస్యలు అనేకమైన ఇదిలో ఉంటూ ఆ ఆ చిన్న ఇది ప్రయత్నం నువ్వు చేస్తే ఇంకొకరిని ఈరోజు సంతోషంగా ఉంచగలిగితే అది పెద్ద ఇది అంటారు. ఎందుకంటే ఆయన హృదయానికే ప్రాధాన్యత ఇచ్చారు. జీవితం మొత్తం ఆయన ఆ హృదయమే ఇది చేశారనమాట. హృదయం వెన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హార్ట్ అండ్ హెడ్, అంటే మన మన యొక్క తెలివో మన యొక్క మేధస్సో మన యొక్క ఇంటెలెక్ట్ హృదయానికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, అంటే హృదయం ఒకటి చెప్తుంది కదా, ఈ హృదయం అనేది కనుక ఓపెన్ అయితే ఒకటి చెప్తూ ఉంటుంది. హృదయమే భగవంతుడు కదా, చెప్తూ ఉంటాడు. సపోజ్ ఎవరో ఎవరినో ఇది చేశారు, మనసు ఆ ఇది మన తెలివితేటలో మనకున్న మేధస్సో ఇదంతా ఏం చెప్తుంది, ఒకటి చెప్తూ ఉంటుంది. అది ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అని హృదయం ఇంకొకలాగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోతుంది రెండిటికి తేడా అన్నమాట. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తే యూ ఫాలో యువర్ హార్ట్ అంటారు. ఎప్పుడు యూ ఫాలో యువర్ హార్ట్. ఆయన అంత ఇదిగా చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే రెండిటిని అప్లై చేస్తూ మనం ముందుకు వెళ్ళగలగాలన్నమాట. ఆయన హృదయానికే ఇమ్మన్నారు. హృదయానికే ఇస్తే ఏమవుతో అంటే
ఆ హృదయం చెప్తూ ఫాలో అయితే మహాత్ములు అయిపోతారు, ఇంకేమీ నో డౌట్ అది. కానీ అంత శక్తి అందరికీ ఉండదు గనక ఆ బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఎలాగుండాలో, ఎక్కడ హృదయం ఇదిని పనిచేయాలో, ఎక్కడ ఇది చేయాలో మనం ఆ డిస్క్రిమినేషన్, ఇది వండర్ఫుల్ థింగ్. వివేక ఆనంద డిస్క్రిమినేషన్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మనకి వాట్ ఈస్ ధర్మ, వాట్ ఈస్ అధర్మ, మనకి ఇవన్నీ తెలియాలి కదా. గాడ్ ఏంటి, హ్యూమన్ ఏంటి, ఇలా ఈ మొత్తం మనకి ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే అర్థం, వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ అన్రియల్, వాట్ ఈస్ జ్ఞానం, వాట్ ఈస్ అజ్ఞానం, వాట్ ఈస్ సత్యం, వాట్ ఈస్ అసత్యం, వాట్ ఈస్ డెత్, వాట్ ఈస్ ఇమ్మోర్టాలిటీ, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోకపోతే, అలాంటి వివేకం కనుక మనకి లేకపోతే ఇంకా ఆనందం ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆయన అద్భుతమైన పేరే అది, ఆయన వివేకానంద. వివేకం అనేది మనని దివ్యత్వం వైపు లీడ్ చేస్తుంది కనుక అటువంటి వివేకము ఎప్పుడూ కూడా అద్భుతంగా ఆయన చెప్పేవారంటే, నువ్వు నిస్వార్థంగా ఎవరి కోసమైనా ఒక పని చేసినప్పుడు అది మెల్లిగా నీలో ఉన్న ఆ శక్తిని నిద్రలేపుతూ ఉంటుంది అని. ఇది ఒక అద్భుతమైన మార్గం. శ్రీరామకృష్ణులు భగవన్నామాన్ని, సత్సంగాన్ని ఇలాగా మనం చెప్పుకున్నప్పుడు అటువంటి మార్గాన్ని చూపించారు. అమ్మ ప్రేమనే ఒక సూత్రంగా పెట్టుకుని ఎలాగ మనం ఆ ఇది పొందాలి అన్నది చూపిస్తారు, హైలైట్ చేశారు. స్వామీజీ ఏంటంటే ఆ సేవ ద్వారా ఆయన ఆ ఎలాగ అంటే మనం చేసి ఇప్పుడు అవసరం కనుక మనకి అది ఇప్పుడు అవసరం. భగవన్నామం చేయమంటే ఎవరు ఎక్కువసేపు చేయలేరు. ఆ ఇల్లు సత్సంగంకి వెళ్ళమన్నా వెళ్ళలేరు, ఉండలేరు, కూర్చోలేరు, ఏమీ చేయలేని ఇల్లు ఉన్నారు. ప్రేమించడం అసలు చేయలేరు కనుక మన ఆదర్శంగా వారి జీవితాలు తీసుకున్న ముందరగా అంటే ప్రారంభంలో ఈ సేవ ద్వారా మనం ప్యూరిటీ పొందుతూ అప్పుడు ముందర స్వామీజీతో మొదలై శ్రీరామకృష్ణులతో వెళ్ళి అమ్మతో ఎండ్ అవుతుంది. అంటే ఆ ప్రేమ హయ్యెస్ట్ ప్రేమ కదా, అది అన్కండిషనల్ హయ్యెస్ట్ ప్రేమ. అక్కడికి ఎలా వెళ్తామంటే ముందర స్వామీజీ సేవ ద్వారా మనం ప్యూరిఫై చేసుకుంటూ చేసుకుంటూ ఆ భగవన్నామ ఇదిని తీసుకుంటూ ఆ ఆ మహాత్ముల వాక్కుల్ని ఫాలో అవుతూ ఇలా చేస్తూ చేస్తూ మనం ఆ దివ్యత్వం వైపు వెళ్తే ఆ ప్రేమ అన్నది మనకి కలుగుతుంది. ఇది ఒక లైన్ అన్నమాట. అంటే ఒక ప్రొసీజర్ లాగా అనుకోవచ్చు. అద్భుతమైన ఇది ఇచ్చారు సేవ అన్నదని. అంటే నేనేదో చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను అన్న భావన లేకుండా, సేవ చేస్తున్నాను అనే భావన లేకుండా, పరమాత్ముడు నన్ను ఒక పనిముట్టుగా ఇచ్చాడు అని భావిస్తూ ఆ పని చేయడం వల్ల మనము ప్యూరిఫై అవుతూ ఉంటుంది మైండ్. ఈ ఇంప్యూరిటీస్ నుంచి ప్యూరిఫై అవుతూ ఆ ఇమ్మోర్టాలిటీ వైపు మనము దారి తీస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం మనిషిగా భావించుకుంటూ మనని పుడతాము, చనిపోతాము, పుడతాము, అమ్మో వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని వదిలేసి వెళ్ళగలమా, ఇలాంటి భావాలన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ మానవ భావాలు. ఇవన్నీ వదిలి నేను ఆత్మని, నాకు చావేంటి పుట్టుకేంటి లేని ఆత్మని కనుక నాకు ఇటువంటి భయాలన్నీ పోతాయి. ఇక్కడ ఏదో దొరకలేదు అన్న భయము పోతుంది. దొరకాలన్నా ఆ తాపత్రయం పోతుంది, ఆ కోరిక పోతుంది. ఎందుకంటే ఈ సర్వం నాదే కదా, ఆత్మశీల్లో అంటే సర్వం నేనే. ఇంక నాకేం కావాలి. ఇప్పుడు భగవంతుడికి ఎప్పుడు వచ్చిన ఆయన కోరిక ఏమీ ఎందుకు ఉండదు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఇదంతా ఆయనదే అని, ఆయనే అని. ఇంక ఇంక నాది కానిది వేరే ఏమీ లేకపోతే కోరిక ఎక్కడ ఉంటుంది. అలాగ మనని ఆ ఆ ఆత్మస్థితిలోకి తీసుకెళ్లే ఇది స్వామీజీ సులభంగా సేవా మార్గం అనేది ఇచ్చారు. తర్వాత 100 సార్లు నువ్వు ప్రయత్నించి పడిపోయినా కూడా అంటారు ఆయన. 1000 సార్లు పడిపోయినా ఈ ప్రయత్నంలో, ఈ సాధనలో 1000 సార్లు పడిపోయినా డోంట్ వర్రీ, 1001 సార్లే అంటారు. ఒకసారిలే కెరటం ఎలాగ పడిపోతుంది, లేస్తుంది, అయినా మళ్ళీ వస్తుంది, అయినా మళ్ళీ వస్తుంది. అదే ఇంకా
నిరంతరంగా ఉంటుంది. కానీ ఆయన కూడా ఏమంటారంటే నువ్వు ఏమి నీ ఫెయిల్యూర్స్కి అసలు భయపడకంటారు. అండ్ ఇంకా ఎంత బాగా చెప్పారంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అంటారు ఆయన. ఆయన ఎంత ఇలాంటివన్నీ మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తాయి జీవితంలో అంటే ఫెయిల్యూర్స్ అన్నది మనని పరిచయం చేస్తాయన్నమాట. అంటే మన వైపు మనని తీసుకెళ్తాయి. అదే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మన ఒక భ్రమలో పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఆ భ్రమలో పడిపోతూ ఉంటాం ఏదో సాధించేసాం కానీ కానీ ఫెయిల్యూర్ ఏం చేసి ఎందుకు అన్న ఒక క్వశ్చన్ లేవనెత్తి మన వైపు తీసుకెళ్ళిపోతుంది అనమాట. కనుక ఆయన ఏమన్నారంటే ఈ భయపడకు, ఫెయిల్యూర్స్కి ఎప్పుడూ భయపడకు, 100 సార్లు 1000 సార్లు పడిపో, నువ్వు ఆ ఆ లే మళ్ళీ అంటారు. అదే స్ట్రెంగ్త్. తర్వాత అదే అంటారు ఆయన ఈ ఈ ప్రయత్నము ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పడిపోయాము మనం అసలు లేవగలమా లేదా అన్న వీక్నెస్ లేకుండా ఎవ్రీ టైం అదే ఉత్సాహంతో లేస్తూ ఇక మళ్ళీ పడిపోకుండా ప్రయత్నము చేస్తే తప్పకుండా విజయము సాధిస్తాము. నో డౌట్ ఇన్ ఇట్ అంటారు. అసలు నో డౌట్ అసలు దాంట్లో అన్నమాట. అలా ఆ, ఈ ఈ మెయిన్ ఆయన ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే మ్, ఎంత మనకి ఆ ధైర్యము ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉంది. ఆ హ్యూమన్ ఎక్సలెన్స్లో ఇవన్నీ స్వామీజీ అంటే ప్రతిదీ ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇన్ ద లైట్ ఆఫ్ స్వామీజీస్ లైఫ్ చెప్తూ క్లాసెస్ ఉంటూ ఉంటాయి అనమాట. అంటే అవి చెప్తూ స్వామీజీ ఎలాగ అడ్రస్ చేశారు అవన్నీ అని కూడా అన్నమాట. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు అని కానీ ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉండేది కాదండి. నిరాశ నిస్పృహ ఉన్న అసలు మీరు నవ్వలేకపోతే హ్యాపీగా ఉండలేకపోతే రూమ్లోంచి రాకుండా అనేవారు అనమాట. అంటే ఎందుకంటే నీకు ఆ ఆ ఆ దైన్యాన్ని స్ప్రెడ్ చేసే హక్కు లేదు అంటారు. ఎప్పుడు cheerful గా ఉండు, ఎందుకంటే నీ యొక్క ఇదిని తెలుసుకో అన్నమాట. సంకల్ప సిద్ధి, ఆ సంకల్ప శక్తి అనేది కూడా ఆయన ఎప్పుడు అన్నాడు, బలంగా సంకల్పించు, ఆయన ఆ అది నువ్వు నిజం అవుతుంది, అదంతా మేనిఫెస్ట్ అవుతుంది అంటే అది. అలాగే ఆయన అనేకమైన ఇవి ఇచ్చారు. ఉమ్, ఒక్కొక్క ఒక్కొక్క ఆయన ఇచ్చిన సందేశాన్ని తీసుకునే మనం ఒక క్లాస్ చెప్పుకోవచ్చు నిజానికి ఇంకా వివరంగా అన్నమాట. నిజానికి ఒక రోజు కూడా మాట్లాడచ్చు ఆయన ఒక సందేశాన్ని తీసుకుని దాంట్లో ఎంత లోతు ఉంది, దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి. అర్థం ఇప్పుడు మహాత్ముల మాటలన్నీ కూడా అమ్మ ఉమ్, ఎవరి ప్యూరిటీ బట్టి, అంటే ఎవరికి ఎంత మైండ్ ప్యూర్గా ఉంటే ఆ రకంగా వాళ్ళకి ఆ స్థాయిలో అర్థమవుతూ ఉంటాయి. ఒకే మెసేజ్ మనం చేసే సాధన, మన మనస్సు యొక్క పవిత్రత బట్టి ఎంత నిస్వార్థంగా ఉన్నాము, ఎంత మనం నిష్కామంగా పనిచేస్తున్నాము, నిష్కామంగా వీటన్నిటి బట్టి కూడా మనకి ఆ మహాత్ముల యొక్క మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. లేకపోతే అవి వింటున్నా మనలోకి వెళ్ళవు, వెళ్ళినా సరిగ్గా అర్థం కావు, అర్థం అయినా ఆచరించలేకపోతాం. కనుక ఈ మహాత్ముల యొక్క మాటలు ఎలాగ మనం అది దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని, అంటే నేను ఇవాళ మీతో పంచుకున్నది చాలా కొద్ది సందేశాలు, చాలా ఉన్నాయి. ఆయన కొటేషన్స్ మీరు చూస్తూనే ఉండుంటారు ఆ ఇదిలోను. ఆ ఆ చదివి వదిలేకండా ఆయన ఇదిలోంచి ఎప్పుడు కూడా నీ యొక్క శక్తిని మరిచిపోకుండా ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఆ భయంతో కానీ లేకపోతే పిరికితనంతో కానీ మనం ఆ స్థాయి నుంచి జారిపోకుండా మనము మన జీవితంలో మనం జీవించాలి అంటారు అన్నమాట ఆయన. అది
అంటే ఆయన ఒక ఒక రకమైన ఒక అంటారు వివేకానంద సింహ గర్జనం భారత యువత వినుమ అగ్ని మంత్రం ఇది. అది ఆ, శక్తి పాఠం ఇది, అగ్ని మంత్రం అది, దివ్య తేజం అది కనుమాడ అంటే ఆ ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రంలో ఉంటుంది. మనలో ఉన్న సమస్త కల్మషాన్ని ఖండించేస్తూ ఉంటుంది ఖడ్గంతో. ఆ జ్ఞాన ఖడ్గం ఉంది. ఆ ఇచ్చిన జ్ఞానం ఒక ఖడ్గంలా మనలో ఉన్న సకల ఆ కల్మషాల్ని ఖండించి మనని ఆ దివ్యత్వాన్ని వైపు నిలబడుతుంది కనుక స్వామీజీ జీవితం కానీ సందేశము అనే ఒక చిన్న పుస్తకంతో మొదలు పెట్టండి. తప్పనిసరిగా తీసుకోండి. ఆన్లైన్ ఉంటుంది. మఠంకి వెళ్తే మరీ మంచిది. ఎందుకు వెళ్ళమంటూ ఉంటానంటే అక్కడ మహాత్ములు ఎందరో నడిచిన ఆ జీవించిన ప్రదేశం అది కనుక అందులోకి వెళ్తూ ఉంటే మనకి ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా మనకి తెలియకుండా మనలో ఉన్న యొక్క పేరుకున్న కొన్ని ఇవి ఇదవుతూ ఉంటాయి కనుక సాధ్యమైనంత వెళ్తూనే ఉండాలి. వెళ్ళి ఆ స్వామీజీ యొక్క చిన్న దాంతో మొదలు పెట్టండి. ఆయనది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అని 8 వాల్యూమ్స్ ఉన్నాయి. అది తీసుకుని అయినా మొదలెడితే ఆయనవి డైరెక్ట్ మాటలు అందులో అనమాట. అంటే ఆయన ఏం మాట్లాడారో అవి రికార్డ్ చేయబడ్డాయి అన్నమాట. కనుక మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అది అన్నమాట. ప్రేమ అనే ఒక సూత్రం మీద ఆయన ఆ ప్రేమే ప్రధానంగా ఆయన వాళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా వాళ్ళ ముగ్గురిది కూడా ప్రేమే అది. ఆ భగవత్ ప్రేమ మనకి అర్థం అయితే జీవితం మారిపోతుంది. మనకి అర్థం కావటం లేదు ఆ ప్రేమ. అందుకనే మనం ఇక్కడ ప్రేమల కోసం, ఇక్కడ ఇవి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆశాభంగం పొందుతూ ఉంటాం. అయ్యో వీళ్ళు ప్రేమించలేదు కానీ భగవంతుడు తప్ప ప్రేమించే వాళ్ళు అంతకంట ఎవరు ఉండలేరు. అంటే భగవంతుడి సాక్షాత్కారం పొందిన వ్యక్తులు. అంటే భగవంతుడు అన్నింటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆ వ్యక్తుల ద్వారా ప్రకటితమవుతూ ఉంటాడు. కనుక భగవత్ ప్రేమ మనకు తెలిస్తే మనది ప్రేమ కాదని అర్థమైపోతుంది. అంత అంత ప్రేమతో వాళ్ళు ఆ జనన మరణాలు లేని భగవంతుడు స్- ఆకారం తీసుకుని జన్మ తీసుకుని తల్లి గర్భంలో ఉండి ఇక్కడికి వచ్చి అనేకమైన ఆ, ఈ ఆకలి దప్పులకి అన్నిటికీ ఎదురవుతూ కష్టాలు పడుతూ ఇది పడుతూ మన కోసం వాళ్ళు ఈ భూమిపైన జీవించి అటు ఆ అవతార కార్యాన్ని ఇది చేసుకొని వెళ్తున్నప్పుడు ఆ ప్రేమకైనా మనం ఆ కరిగిపోవాలి. ఈ ఈ ఈ హృదయం కరిగిపోదా కరిగిపోవాలి. అది అంత ప్రేమగా భగవంతుడు ఇంత నా కోసం పడ్డాడా మన కోసం పడ్డాడా అని కరిగిపోకపోతే మనకి ఇంకా పూజలు అన్నీ చేసుకున్న ఏంటి మనకి ఇది ఉంటుంది అది కనుక భగవంతుడి యొక్క ప్రేమని అర్థం చేసుకోవడం భగవంతుడు వాక్కులు అది ఆయన ఏం చెప్పారో ముందర అర్థం చేసుకోవడం అంటే చదవడం అర్థం చేసుకోవడం తర్వాత ఆచరించగలిగిన శక్తి మనకి ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించడం ఆయన్ని ప్రార్థించడం శక్తి ఆచరించడం మనం అన్నది చేసుకుంటే ఈ మనం ముఖ్యంగా ఒకటే చెప్తున్నానమ్మా ఇటువంటి పుస్తకాలన్నీ ఇంట్లో పెట్టుకోండి మీకు పిల్లలకి ఇవ్వబోయే అది విలువ కట్టలేని ఆస్తి అదే అవుతుంది ఎప్పుడు కూడా. మంచి బుక్ ర్యాక్ కొనుక్కోండి దానిలో ఇలాంటి మహాత్ముల యొక్క ఇవన్నీ పెట్టండి తప్పనిసరిగా ఆల్రెడీ ఈ బీజాలు పడిపోతున్నాయి కనుక పిల్లలకి వాళ్ళు వాటి ఇదితోటి వాళ్ళు ఆంటికి అలాంటి మహాత్ములు అవ్వాలని నా కోరిక అవసరం మనకి కావాలి కనుక తప్పనిసరిగా ఇటువంటి మీరే కలెక్ట్ చేసుకుని ఆ చక్కగా చదవడం మొదలు పెడుతూ ఎంత వీలైతే అంతే ఒక పేజీ చదవగలిగితే ఒక పేజీ చదువుతూ వాటిని ఆకలింపు చేసుకుంటూ తెలియనివి చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకి స్వామీజీలు అందరూ రెడీగా ఉంటారు ఎవరు జ్ఞానం కోసం వస్తారా అని వాళ్ళు
ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం ఆ భక్తిని పెంచుకుంటూ ఆ స్వామీజీ యొక్క మాటలు ఫాలో అవుతూ మనం ఆ జీవితాన్ని మనం ఈ గమ్యం లక్ష్య సిద్ధి పొందాలి. అది లక్ష్య సిద్ధి. ఫస్ట్ లక్ష్యం విన్నాము ఏమిటి అన్నది. ఆ లక్ష్య సిద్ధి పొందడం అన్నది ఇప్పుడు మన కర్తవ్యం కనుక ఆ దిక్కుగా జీవించడం మనం మొదలుపెట్టి ఆ జీవించుతూ ఇంకొకళ్ళకి కూడా ఇది చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఇది చేస్తూ నేను ఏం చేయగలను ప్రతిరోజు. ఒకవేళ బయటికి వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితిలో సేవ ఉంటే చక్కగా మీరు ఈ నేర్చుకుంటున్న భజనలు కానీ చాంటింగ్లు కానీ చేయండి, ప్రార్థన చేయండి. ఆ విశ్వమంతా బాగుండాలని రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థించండి. అది పెద్ద సేవ. తర్వాత స్వామీజీ చెప్పిన ఇదిలో మనస్సుకి బానిసలు అవ్వకుండా మనసుని మనం కంట్రోల్ చేసుకొని మనసంతా పవిత్రమైన భావనలు అంటే అద్భుతమైన భావనలతో నింపండి అంటారు స్వామీజీ. అలా నింపగలిగితే అది కూడా సేవే. ఎందుకంటే నెగటివిటీని మనం కాంట్రిబ్యూట్ చేయట్లే కనుక. ఇవి మనం చక్కగా ఇది మనం ఆయనవి అనేకమైనవి ఇంకా ఉన్నాయి. నాకు ఒక్కొక్క సంఘటన ఆయన జీవితంలో ఒక రోమాంచకమైన సంఘటనలు ఆయన జీవితంలో ఆ సంఘటనలు చెప్ చెప్పుకోవడం అన్నది ఆ మహాత్ముడి గురించి అంటే ఒక తప్పు చేస్తున్నాం ఎక్కడంటే భారతీయులు మన మహాత్ముల గురించి మనమే చదవం, తెలుసుకోం. ఇండియాలో పుట్టడం ఎంత వరమో తెలుసుకోము. ఆ గొప్పతనం తెలుసుకోము, ఆ ఔన్నత్యం తెలుసుకోము. అసలు భారతదేశం యొక్క సంపద ఏంటో తెలుసుకోము. ఆ ఆ సంపదని మనకి వారసత్వం ఉంది, పొందడానికి ప్రయత్నించము. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. కానీ మీరు అలాంటి ఇది చెయ్యట్లేదు. కానీ మీకు ఇది మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం. చక్కగా ఫ్రెండ్స్ ఎవరు కలిసినా ఇవే మాట్లాడుతూ ఉండండి. మహాత్ముల జీవితాలు చదువుదాం. అవి అవి మనల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో తెలుసుకుందాం. మనం నడుద్దాం, అందరినీ నడిపిద్దాం. ఇది ఆయన ఇచ్చిన మోటో రామకృష్ణ మఠం ఆత్మానో మోక్షార్థం జగద్హితాయ చ. రెండు సైమల్టేనియస్గా అన్నాడు. కనుక ఇది ఆ ఆ నెగ్లెక్ట్ చేయకుండా మనం మహాత్ముల యొక్క జీవితాలని వాళ్ళ యొక్క ఏమిటి ఇచ్చారు మెసేజ్ని ఇవన్నీ తెలుసుకోకపోతే ఒక్కొక్క మహాత్ముడిది మనకి వేస్ట్ ఆఫ్ వన్ ప్రెషియస్ హ్యూమన్ బర్త్. ప్రెషియస్ హ్యూమన్ బర్త్ అనేక జన్మల తర్వాత అదృష్టవశాత్తు ఎన్నో పుణ్యకర్మల ద్వారా హ్యూమన్ బర్త్ వస్తుంది. హ్యూమన్ బర్త్ ఈజ్ ఫర్ గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, ఇంకేది కాదు. సో ఏనికి టెన్షన్ పడకుండా ఇందువైపు వెళ్తున్నామా లేదా అది చూసుకుంటూ గురువుని ప్రార్థిస్తూ గురువు యొక్క ఇది చేస్తూ ఉండాలి. స్వామీజీవి చదవండి చక్కగా. ఆయన యొక్క ఏది మనకి ఆదేశించారో, ఏది మనని చెయ్యమని చెప్పారో ఇది అది మనం చెయ్యాలని మనకి ఆ శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ రామకృష్ణ.